Good morning everyone. Government Degree and PG College, భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, భద్రాచలం. ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియా 700 to 1526 అంటే ఆఫ్టర్ హర్షవర్ధన దగ్గర స్టార్ట్ చేసి మనం మొఘల్ పీరియడ్ కంటే ముందు వరకు అంటే మొదటి పానిపట్ యుద్ధం వరకు ఉన్నటువంటి కాలం. ఈ మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఇది ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. ఇందులో మనం ఒక టాపిక్ చూద్దాం ఈరోజు. అది భారతదేశంపై తురుష్కుల దండయాత్రలు. తురుష్కుల దండయాత్రల్లో మనం కొన్ని కాసిం దండయాత్ర, మహమ్మద్ కాసింది, గోరీ గజ్నీ మహమ్మద్ దండయాత్ర సంబంధించిన టాపిక్స్ ఆల్రెడీ మనం చర్చించాము. ఈరోజు గోర్ మహమ్మద్ దండయాత్ర సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం చూద్దాం. ఎవరి గోర్ మహమ్మద్ చూస్తే భారతదేశంలో ఒక మహమ్మదీయ సామ్రాజ్య స్థాపన చేశారు అంటే అలాంటి లక్ష్యాన్ని సాధించిన వీరుడుగా మహమ్మద్ గోరీని చెప్తారు. మహమ్మద్ గోరీ షాన్స్ బానీ వంశానికి సంబంధించినటువంటి వాడు. వీరు గోరీ సంస్థానాన్ని పాలిస్తున్న గయాజుద్దీన్ సోదరుడైనటువంటి మహమ్మద్ గోరీ చరిత్రకారులచే ఆయన మహమ్మద్ గోరీగా పిలువబడుతున్నాడు. ఈయన తన సోదరుడు షహాబుద్దీన్ మహమ్మద్ గోరీ భారతదేశంలో మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపితం చేసినటువంటి ఘనతను పొందాడు. అంటే భారతదేశంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపన చేయాలి అంటే ఈయన లక్ష్యం భారతదేశం మీద దండయాత్ర చేసి మత వ్యాప్తి చేయటం, సిరి సంపదలు దోచుకోవటం మాత్రమే కాదు, సంపదలు దోచుకుంటూనే మత వ్యాప్తి చేస్తూనే రాజ్య స్థాపన చేయాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఈయన సాధించగలిగాడు. వాస్తవానికి ఇతని సోదరుడు షహాబుద్దీన్ గజ్నీలో గవర్నర్గా ఉండేవాడు. ఆ నాణ్యాల మీద కూడా ఆయన పేరు ముద్రించుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. సరే, భారతదేశం మీదకి మనం ఇందాక చెప్పుకున్నట్టు కేవలం జయించడం మాత్రమే కాదు, భారతదేశాన్ని కేవలం జయించడం లేదా దాడి చేయడమే కాకుండా మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపితం చేయాలనే లక్ష్యంతోనే ఆయన భారతదేశానికి వచ్చాడు. అందుకనే వాస్తవానికి ఆయన భారతదేశం మీదకి వచ్చిన సందర్భం చూసినా అప్పటి పరిస్థితులు కూడా దానికి చాలా అనుగుణంగానే ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే మనకు గజ్నీ మహమ్మద్ భారతదేశం మీదకి దాడులు చేసి భారతదేశంలో అనేక మంది రాజుల్ని ఓడించి భారతదేశంలో రాజుల యొక్క అసమర్థతను, సైనిక బలహీనతను ప్రపంచానికి తెలిసే విధంగా చేశాడు. ఇలాంటి స్థితిలో మహమ్మద్ గోరీ భారతదేశం మీదకి దండయాత్ర చేయాలి, భారతదేశంలో తన రాజ్య స్థాపన చేయాలి, భారతదేశంలో మత వ్యాప్తి, సిరి సంపదల దోపిడీ మాత్రమే కాదు రాజ్య స్థాపన చేయాలనే లక్ష్యంతో భారతదేశం మీదకి రావడం మనం చూస్తే ఈయన దండయాత్రలు చూస్తే 1175 సంవత్సరంలో మొదటిసారిగా ముల్తాన్ మీద దాడి చేసి విజయం సాధించాడు. అంటే మొదటి దండయాత్ర 1175లో ఈయన సింధు ముల్తాన్ ప్రాంతంపై దాడి చేసి విజయం సాధించి తర్వాత అన్హిల్వాడ్ మీదుగా భారతదేశం మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాడు.
ఈయన ఈ ప్రయత్నం చేసే సందర్భంలో అన్హిల్వాడ్ పాలకుడైనటువంటి రెండవ భీముడు షిహాబుద్దీన్ని ఓడించడం మనం చూస్తాం. ఒక తర్వాత 1179లో గుజరాత్పై దండయాత్ర జరుపుతాడు. పంజాబ్పై దాడి చేసి అక్కడ దాని కింద నుండి పెషావర్ని ఆక్రమించడం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత 1881లో ఖుస్రూ మాలిక్పై దాడి చేస్తాడు. ఆ ఖుస్రూ మాలిక్పై దాడి చేసి అతన్ని ఓడించే ప్రయత్నం చేస్తాడు. 1185లో మళ్ళా పంజాబ్పై దాడి చేసి సియల్ కోటను ఆ సమీప ప్రాంతాలను ఆక్రమించుకుని వాటిని నాశనం చేయడం కూడా చూస్తాం. తర్వాత 1186లో లాహోర్ని ఆక్రమించుకుంటాడు. ఈ సందర్భంలో ఖుస్రూ మాలిక్తో సయోధ్యం లేనటువంటి కాశ్మీర్కు చెందినటువంటి రాజా చక్రదేవ్ మహమ్మద్ను ఆహ్వానించడం కూడా చూస్తాం. ఖుస్రూ మాలిక్తో యుద్ధం చేసిన మహమ్మద్ ఓడిపోయి అతను ఓడించలేకపోతాడు. అంటే మనం చూస్తే ఇక్కడ 1175లో మొదటి దాడి సింధు ముల్తాన్పై దాడి చేసి విజయం సాధించడం చూస్తాం. తర్వాత పంజాబ్ పైన, గుజరాత్ పైన, లాహోర్ పైన ఇలా ఆయన దాడులు అయితే మనం చూస్తాం. ఇక తర్వాత అతని దాడులు కంటిన్యూషన్లో మనకి తరైన్ యుద్ధం అనేది ఒక మెయిన్ యుద్ధంగా చెప్పాల్సి ఉంటుంది. పంజాబ్ ఆక్రమణతో అతని సామ్రాజ్యం కేవలం సట్లెజ్ నది వరకే మాత్రమే విస్తరించింది. ఆ సట్లెజ్ నది దక్షిణంగానే చౌహాన్ రాజ్యం ఉంది. చౌహాన్ రాజ్యాన్ని పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ముల్తాన్, సింధు, పంజాబ్కు పాలకుడైన షహబుద్దీన్ మహమ్మద్ ఇంకా ఉత్తర భారతదేశానికి పాలకుడు కాలేదు. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఎందుకంటే అప్పటికి రాజపుత్రుల్లో కొంత డేర్నెస్ ఉంది. లొంగుబాటు ఎరగని విరోచిత కృత్యాలకు, యుద్ధ క్రీడకు అలవాటు పడినటువంటి రాజపుత్రులు మహమ్మద్ను ఎదుర్కొనేటువంటి స్థితిలోనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా దయనీయ స్థితికి రాలే. అంటే రాజపుత్రులు మహమ్మద్ గోరీని ఎదుర్కొనే స్థితిలోనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పాలకుల్లో ఢిల్లీ, అజ్మీర్ పాలిస్తున్నటువంటి రాయ్ ఫిదౌరా అని పిలువబడుతున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్, ఇతనికి దాదాపుగా 2 లక్షల అశ్విక దళం ఉంది. 3000 మంది ఏనుగుల దళంతో మహమ్మద్ గోర్ను ఎదుర్కొన్నాడు. అంటే 1190లో గోర్ మహమ్మద్ సట్లెజ్ నది దాటి చౌహాన్ రాజ్యంలో ప్రవేశించి సరిహద్దును పట్టుకోవడం, అంటే బఠిండా ప్రాంతాన్ని పట్టుకోవడంతో పృథ్వీరాజ్ చౌహాన్కి కోపం వచ్చి ఈయన ఇందా చెప్పినట్లుగా దాదాపుగా 2 లక్షల సైనిక అశ్విక దళంతో 3000 మంది ఏనుగు దళంతో మహమ్మద్ ఎదుర్కోవడం మనం చూస్తాం. ఇలా చాలామంది రాజపుత్రుల వీరులు కూడా, ప్రభువులు కూడా మహమ్మద్ పై యుద్ధం విషయంలో, మహమ్మద్ గోరీతో జరిగే యుద్ధం విషయంలో పృథ్వీరాజ్ చౌహాన్కి హెల్ప్ చేయడం కూడా మనం చూస్తాం. దాంతో స్థానేశ్వరానికి 14 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మైదానంలో 1191లో మహమ్మద్ గోర్కి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్యలో యుద్ధం జరిగింది. 1191. దీన్ని కూడా మనం మొదటి తరైన్ యుద్ధం అంటాం. ఈ మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ తన వ్యూహ రచనతో పృథ్వీరాజ్ చౌహాన్ సోదరుని వంటి గోవిందరాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఓటమి పాలై
గోరీ మహమ్మద్ స్వదేశానికి తిరిగిపోయాడు. రాజపుత్రులు సరిహద్దుపై రాజపుత్రులతో సరిహద్దుపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేక రిటర్న్ వెళ్ళిపోతాడు. అంటే మొదటి తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్తో జరిగినటువంటి యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓటమి పాలై స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ వాస్తవానికి మహమ్మద్ గోరీ ఓటమిని చవి చూడాల్సిన అవసరం మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ తరైన యుద్ధం. ఈ రెండవ తరైన యుద్ధం అంటే మొదటి తరైన యుద్ధంలో ఓటమి పాలై వెనుదిరిగినటువంటి గోర్ మహమ్మద్ ఆ ఓటమిని భరించలేక తన దేశానికి వెళ్ళి ఒక గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని దాదాపుగా 1,20,000 మంది సైనిక దళంతో మరొకసారి 1192లో పృథ్వీరాజ్పై దండయాత్రకు వస్తాడు. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ పక్షాన కూడా వాస్తవానికి 150 మంది యుద్ధ వీరులు అంటే రాజపుత్రులు కూడా ఉన్నప్పటికీ అంటే ఈయన వైపు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ వైపు కూడా మంచి సైన్యమే ఉంది. కానీ ఇక్కడ జరిగిన యుద్ధంలో తీవ్రమైన యుద్ధంలో ఎలాంటి అంటే మహమ్మద్కు చెందినటువంటి 12,000 మంది అశ్వికులు హిందువులపై భయాందోళనలతో కూడినటువంటి మారణ హోమాన్ని సృష్టించారు. వాళ్ళలో ఒక రకమైనటువంటి క్రూరభావం అక్కడ మనం చూస్తాం. ఆ క్రూరత్వంతో భయం కలిగించే విధంగా మారణ హోమాన్ని సృష్టించారు. దీంతో భయంతో భయకంపితున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే సురసుతి, కొన్ని చోట మనం సిర్సుతి అని చెప్పి అంటాం. సిర్సుతి అన్నా పర్వాలేదు, సురసుతి అన్నా పర్వాలేదు. అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ని ముస్లింలు పట్టుకున్నారు. గౌరీ మహమ్మద్ సైన్యాలు పట్టుకున్నాయి. అక్కడ ఆయన్ని బంధించి చంపేశారు. అంటే మొదటి తరైన యుద్ధంలో ఓటమి పాలైనటువంటి మహమ్మద్ గోరీ రెండవ తరైన యుద్ధంలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 1,20,000 మంది దళంతో భారతదేశంపైకి దండయాత్ర చేశాడు. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప యుద్ధ వీరులైనటువంటి రాజపుత్రులు దాదాపు 150 మంది రాజపుత్ర వీరులు కూడా పృథ్వీరాజ్ చౌహాన్కి సపోర్ట్గా నిల్చున్నారు. కానీ చివరికి 12,000 మంది భయకంపితులు అయినటువంటి అశ్విక దళంతో ఆ భయాందోళనతో అంటే భయాన్ని కలిగించే విధంగా ఒక మారణ హోమాన్ని సృష్టించారు గోర్ మహమ్మద్ సైన్యం. దీంతో యుద్ధంలో ఓటమి విషయం ఎలా ఉన్నా కానీ భయంతో వాస్తవానికి అక్కడి నుంచి యుద్ధరంగం నుంచి బయటపడాలనే ప్రయత్నం చేశాడు. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ సిర్సుతి దగ్గర ముస్లిం సైనికులకు దొరికిపోతాడు. దాంతో ఆయన బంధించి వధించారు. దాంతో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతం అతని ఆధీనంలోకి వచ్చాయి. అంటే ఇదొక రెండవ తరైన యుద్ధం అనేది ఒక నిర్ణయాత్మకమైన యుద్ధం. ఏవి స్మిత్ ప్రకారం ఈ దగ్గర జరిగిన యుద్ధంలో మహమ్మదీయుల విజయాలు అన్నీ ఈ యుద్ధానికి కొనసాగింపులే అంటాడు. అంటే రెండవ తరైన యుద్ధంలో
గొప్ప వీరుడిగా పేరు నుండి పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి పాలవటంతో ఢిల్లీ ప్రాంతం, అజ్మీర్ ప్రాంతం మహమ్మద్ గోర్ వశం కావటంతో అతనిలో ఒక రకమైన చైతన్యం, అతనిలో ఒక రకమైన డేర్నెస్ వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన యుద్ధాలన్నీ ఈ యుద్ధానికి సపోర్ట్ చేస్తూనే వచ్చాయి. అంటే వాస్తవానికి గొప్ప వీరులుగా పేరు పొందినటువంటి రాజపుత్రుల యొక్క భవిష్యత్తు నశించిపోయింది. అజ్మీర్లో రాజపుత్రుని యొక్క అంటే పృథ్వీరాజ్ చౌహాన్ కుమారుడే సామంతుడిగా నియమించబడ్డాడు. కానీ ఎలా ఉందంటే ఒక యుద్ధ వీరులుగా పేరు పొందినటువంటి రాజపుత్రుల ఓటమి పాలవటం, పృథ్వీరాజ్ చౌహాన్ కొడుకే సామంతుడుగా అంగీకరించడంతో భారతదేశంలో ఒక వీరులైన రాజులు మహమ్మద్ గోర్ని ఎదుర్కొనే వాళ్ళు లేకుండా పోయారు. వాస్తవానికి ఇది భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు మూలమైన యుద్ధంగా భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గోర్ మహమ్మద్ తను జయించిన ప్రాంతాలన్నిటికీ కుతుబుద్దీన్ ఐబెక్ను తన గవర్నర్గా పెట్టి వెళ్తాడు. అయినా మళ్ళీ కంటిన్యూషన్ యుద్ధాలు కొన్ని ఉన్నాయి. ఆ యుద్ధాల్లో మనకి చాంద్వారా యుద్ధం కూడా ఒక ప్రధానమైన యుద్ధం. 1192 నుంచి 1203 వరకు మహమ్మద్ తను స్వయంగా కొన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు. తన సేనాపతులైన బహౌద్దీన్ తుగ్లిల్, కుతుబుద్దీన్ ఐబక్ వంటి వారి సాయంతో భారతదేశంలో ఇతర ప్రాంతాలపై దాడులు చేసి గంగాలోయలోకి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి కూడా తన అధికారాన్ని విస్తరింపజేసుకున్నాడు. ముఖ్యంగా 1194లో కన్యాకుబ్జంపై దండయాత్ర చేసి జయచంద్రుడిని ఓడించాడు అని చెప్పంటాం. వాస్తవానికి మనకి జయచంద్రుడి గురించి మనకు పృథ్వీరాజ్ చౌహాన్ దాంట్లో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి విషయంలో జయచంద్రుడు కారణమని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో. అంటే జయచంద్రుడే గోర్ మహమ్మద్ని ఆహ్వానించాడు పృథ్వీరాజ్ చౌహాన్ని ఎదుర్కొనలేక అని చెప్పి కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. అలా పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడం కోసం జయచంద్రుడు మహమ్మద్ గోర్ని ఆహ్వానించడంతో మహమ్మద్ గోర్ జయచంద్రుడిని ఓడించి తర్వాత వచ్చి మళ్ళీ వీడిని కూడా ఎవరైతే ఆహ్వానించాడో వీడిని కూడా ఓడించారని చెప్పి కొన్ని కథనాలు ఉన్నాయి. అలా 1194లో కన్యాకుబ్జంపై మహమ్మద్ గోరి దండయాత్ర చేసి ఇతన్ని కూడా ఓడించాడు. బాణం దెబ్బతిన్నటువంటి జయచంద్రుడు కూడా యుద్ధరంగంలోనే మరణించాడు. ఆ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ తాను ఎంతో విశ్వాసపాత్రుడుగా వ్యవహరిస్తూ తన ప్రభు అయిన మహమ్మద్కి ఈ రాజ్యాన్ని కూడా విస్తరింపజేసి అందించటం మనం చూస్తాం. ఆ తర్వాత అలీగర్ దగ్గర నుంచి దక్షిణాన కలంజర్ వరకు, తూర్పున కాశీ నుంచి పశ్చిమాన అనిల్హట్ వరకు మహమ్మద్ రాజ్యం అయితే విస్తరించింది. దాదాపుగా స్వదేశీ సంస్థానాధిపతులు, స్వదేశీ రాజులందరూ మహమ్మద్ చేతిలో ఓటమి పాలవటం లేదా మహమ్మద్కి దాసోహం అంటూ మనం చూస్తాం. ఇలా అతని సేనాపతి నుండి కుతుబుద్దీన్ ఐబక్ చేతిలో చాలామంది పరాజితం పొంది చాలా ప్రాంతం అతని ఆధీనంలోకి వెళ్ళింది. ఇలా గోర్ మహమ్మద్ స్వయంగా చేసినటువంటి దాడులు, దాంతోపాటుగా అతని సేనాపతులు చేసినటువంటి తుగ్రిల్ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ చేసినటువంటి దాడుల వల్ల భారతదేశంలో చాలా ఎక్కువ ప్రాంతం ఇలా చెప్పుకున్నట్టు ఉత్తరాన అలీగర్ నుంచి దక్షిణ కలంజర్ వరకు, తూర్పున కాశీ నుంచి పశ్చిమాన అన్హిల్వాడ్ వరకు కూడా మహమ్మద్ రాజ్యం విస్తరించింది. ఇలా ఎక్కువ రాజ్యాన్ని విస్తరించి తన రాజ్యానికి ఈ ప్రాంతానికి తన ప్రతినిధిగా గవర్నర్గా కుతుబుద్దీన్ ఐబక్ని పెట్టి ఆయన స్వదేశానికి వెళ్తాడు. ఈ రకంగా మహమ్మద్ సేనలు భారతదేశంలో విస్తరిస్తూ మహమ్మదీయ రాజ్యాన్ని స్థాపించగా క్రీస్తకం 1204లో మహమ్మద్ అంద్కూట్ వద్ద టర్కులతో ఓడించబడతాడు. దీనివల్ల
మహమ్మద్ సామర్థ్యానికి దెబ్బ తగిలే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఓటమి అనేది స్టార్ట్ అయింది అతనికి. ఇది అదునుగా తీసుకున్నారు. వీడు ఓటమి పాలవటంతో ఖోఖర్ల రాజైనటువంటి రాయసాల్ తిరుగుబాటు చేయటం, ముల్తాన్ పాలకులను ఓడించడం కూడా మనం చూస్తాం. కుతుబుద్దీన్ ఐబక్ ఈ పరిస్థితిని ప్రతిష్టంభను కూడా తొలగించలే ప్రయత్నం చేయలేకపోయాడు. 1205లో మహమ్మద్ సేనలు ఐబక్ సేనలు కలిసి జీలం చీనా ప్రాంతాలలో మధ్య వంటి కోకలను అణచివేయడం చూస్తాం. అంటే టర్కుల చేతిలో ఓటమి పాలవడం అనేది వాస్తవానికి అతని యొక్క వైభవాన్ని, అతని యొక్క సామర్థ్యానికి దెబ్బతలిగే పరిస్థితి మనం చూస్తాం. చివరికి 1206 మార్చి 7న కొందరు షియాలు, హిందూ కోకర్లు మహమ్మదీయులను మహమ్మద్ను సింధు నదీ తీరంలో హత్య చేశారు. కొంతమంది ఏమో ఆకస్మిక గాయాలంటే దాదాపు దాడులు, అంటే కొంతమంది దాడుల వలన సింధు నది ఉత్తర తీరాన ఆకస్మికంగా దాడుల వల్ల ఆ గాయాలతో ఆయన చనిపోవటం మనం చూస్తాం. 1206లో ఆయన చనిపోతాడు సింధు నదీ తీరంలో. దాంతో ఆయన యొక్క దాడులు అనేవి అక్కడితో ఆగిపోతాయి. మహమ్మద్ను షియాలు కోకర్లు హత్య చేయడంతో మహమ్మద్ మరణించిన తర్వాత ఈ గౌర్ సంస్థానం తనకు ఉనికిని కూడా కోల్పోయింది. మహమ్మద్ తన పరివారంతో కలిసి చిరకాలం ఉండగలిగేటువంటి ఒక సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేశాడు. అనేక సంపదను, విగ్రహాలను ధ్వంసం చేసి తన లక్ష్యమైనటువంటి భారతదేశంలో రాజ్య స్థాపన చేయాలంటే లక్ష్యాన్ని అయితే ఆయన సాధించగలిగాడు. భారతదేశం గురించి ఏమీ ఆలోచించకుండా దాడైతే ఆయన చేశాడని చెప్పి ఈశ్వరి ప్రసాద్ కూడా అంటాడు. కానీ ఆయన అనుకున్నటువంటి మత సంస్థల ధ్వంసం, సంపద తరలింపు అనేవి అంటే రెండో అంశం. ఆయన అనుకున్నది ఏంటంటే భారతదేశంలో రాజ్య స్థాపన చేయాలంటే ఒక లక్ష్యం అనేది ఆయన అయితే చేయగలిగాడు. అంటే భారతదేశంలో రాజ్య స్థాపన చేయడం అనేది ఒక లక్ష్యాన్ని అయితే ఆయన చేయగలిగాడు. మత సంస్థలు ధ్వంసం చేయడం, సిరి సంపద దోపిడీ అనేది రెండోది, ఆయన ఫస్ట్ది కాదు, ఆయన సెకండ్ ఆప్షన్ అది. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఆయన రాజ్యస్థాపన చేయాలి. ఆ రాజ్యస్థాపన చేయాలంటే లక్ష్యాన్ని అయితే ఆయన సాధించగలిగాడు. కుతుబుద్దీన్ ఐబక్ని అయితే తన ప్రతినిధిగా అయితే పెడతామని చూస్తాం. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం అని చెప్పి ఢిల్లీ సుల్తాన్ మనం చూస్తాం. అప్పటి నుంచి 1526 వరకు అది కంటిన్యూ అవుతుంది. 1526లో మళ్ళీ మొఘల్స్ వస్తాడు, మళ్ళీ ముస్లిం పరిపాలన కంటిన్యూ అవుతుంది. అంటే భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపనకు మూలమైన యుద్ధం ఏంటంటే 1192 ఏంటి రెండవ తరైన యుద్ధమే. అంటే అక్కడి నుంచి మనకు ముస్లిం పరిపాలన అనేది కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్పాలి. ఇలా భారతదేశంలో తురుష్కుల విజయానికి కారణాలు చూస్తే భారతదేశంలో మహమ్మదీయుల చేతిలో ఎందుకు ఓడిపోయారంటే చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజపుత్రులో నాయకత్వం కలిగిన వాడు లేకపోవటం, వారిలో ఐక్యత లేకపోవటం, అందుకు తోడు అనుకోకంగా వచ్చేటువంటి దురాక్రమణ గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించలేదు. అంటే భారతదేశంలో తురుష్కులు అనుసరించేటువంటి ఈ ఆక్రమణ విధానం వాళ్ళకి అంతగా పెద్దగా తెలిసిన విషయాలు కావు. అంటే రాజపుత్రులందరూ ఏకైక నాయకత్వాన్ని కలిగి, ఏకైక లక్ష్యాన్ని కలిగి, చిత్తశుద్ధితో ఒక లక్ష్యం, ఒక ఫలితం కోసం పోరాడి ఉన్నట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు. దానికి తోడు రాజపుత్రులు ఎక్కువగా పదాతి దళం మీద, ఏనుగు దళం మీద ఆధారపడ్డారు. అవి అంత స్పీడ్గా వెళ్ళలేవు. అంటే యుద్ధరంగంలో మూవింగ్ అంటే చాలా స్లో. అందులోనూ కొత్త కొత్త వ్యూహాలు వీళ్ళకి తెలియలే. వీళ్ళు పెద్ద అంటే మనం చెప్పుకున్నాం అంత క్రితం కూడా, బావిలో కప్పల్లాగా మా దేశం ఈ దేశంలో ఉన్న పక్కన ఉండే చూసుకున్నారు తప్పితే పక్కనున్న దేశంలో ఏమేమి కొత్త వ్యూహాలు, కొత్త యుద్ధ పద్ధతులు, కొత్త సైనిక దళాలు ఏర్పడుతున్నాయంటే అవి ఏమీ పట్టించుకోలేదు.
వీళ్ళు కేవలం పదార్థాల మీద ఏనుగులు నడుతూ ఎంతవరకు అది స్పీడ్ ఉంటుందంటే యుద్ధరంగంలో చాలా స్లో ఉంటుంది. కానీ ముస్లింల్లో ఆ వ్యూహ పద్ధతి వేరు, వాళ్ళలో ఉన్నటువంటి అశ్విక దళం వేరు, వాళ్ళ దగ్గర ఉన్న విలుకాణులు వేరు. ఇలా ఇంకా చూసుకుంటూ పోతే భారతదేశంలో తురుష్కుల చేతిలో హిందువులు ఓడిపోవడానికి కారణాలు చూస్తే వీరాది వీరులు యుద్ధ ప్రియులుగా ప్రసిద్ధి పొందినటువంటి రాజపుత్రుల్లో ఏకైక నాయకత్వం, ఏకైక లక్ష్యం, కొత్త యుద్ధ వ్యూహాలు, కొత్త సైనిక దళాలు లేకపోవడం ప్రధానమైనటువంటి లోటుపాటుగా కనిపిస్తుంది. దాంతో రమేష్ చంద్ర ముజుందార్ లాంటి వాళ్ళు కూడా భారతదేశం ఇలాంటి పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు పేర్కొన్నారు. అంటే ముస్లింల చేతిలోకి పోవటానికి ప్రధానంగా రాజపుత్రులలో ఐక్యత లేకపోవటం, దానికి తోడు సంకుచిత స్వభావంతో విదేశీయులతో చేతులు కలపటం. సంకుచిత స్వభావంతో విదేశీయులతో చేతులు కలపడం అంటే ఇందాక మనం ఒక మాట అన్నాం, పృథ్వీరాజ్ చౌహాన్ని ఎదుర్కోలేని జయచంద్రుడు గోర్ మహమ్మద్ని ఆహ్వానించాడు, మహమ్మద్ గోర్ని ఆహ్వానించాడు, అతనికి సెల్ఫ్ చేశాడని కూడా అంటాం. అంటే రాజపుత్రుల్లో ఉన్నటువంటి ఒక అనైక్యత, రాజపుత్రుల్లో ఉండి సంకుచిత తత్వం, గొప్ప యుద్ధవీరులే కానీ తమ రాజ్యం తమ ప్రభువే వీరుడు, పక్క రాజ్యం అది భారతదేశం అని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొత్త యుద్ధ పద్ధతులు, కొత్త యుద్ధ వ్యూహాలు అలాంటివి పట్టించుకున్నాడు, అలాంటివి పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే కేవలం సంకుచిత తత్వంతో పక్క నుండి జయచంద్రుడిని ఓడించాలి అంటే ఇంకొకటి హెల్ప్ చేయాలి, లేదా జయచంద్రుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాలంటే గోర్ మహమ్మద్ హెల్ప్ చేయడం. ఇలాంటి విదేశీయులతో చేతులు కలపడం కూడా వాస్తవానికి ప్రధానమైన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత భారతదేశంలో సాంప్రదాయిక పద్ధతుల మీదే ఆధారపడ్డారు. ఆధునిక శిక్షణ కానీ ఆధునిక పద్ధతులు కానీ నేర్చుకోలేదు. అందుకనే మొఘల్ చక్రవర్తి బాబరు హిందూ సైన్యాల గురించి ఎలా చనిపోవడమో తెలుసు కానీ ఎలా పోరాడో తెలియదు అని చెప్పి రాస్తాడు. చంపడం తెలుసు కానీ చావడం తెలుసు కానీ చంపడం, యుద్ధాలు ఎలా చేయాలనేది సైన్యానికి తెలియదు అని చెప్పి కూడా ఆయన రాస్తాడు. ఇలా రాజపుత్రులు ఆధునిక యుద్ధ పద్ధతులు ఫాలో కాకపోవడం ప్రధానమైనటువంటి ప్రాబ్లంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సామాన్య ప్రజలు రాజకీయ విషయాలు మీద ఎక్కువగా పెద్దగా పట్టించుకోలేదు, దాంతో రాజులకు పెద్దగా సహకారం అందించలేదు. శక్తియుక్తులు కలిగినటువంటి గజనీ మహమ్మద్ కావచ్చు, గోరి మహమ్మద్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనైక్యతను చూశారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ అసమర్థతను చూశారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సైనిక బలహీనతను చూశారు. వీటన్నిటినీ దానికి తోడు వీళ్ళలో ఉన్నటువంటి లోటుపాటుతో వాళ్ళే ఆహ్వానించడం చూశారు, అవి వాళ్ళు ఉపయోగించుకున్నారు. అలా ఉపయోగించుకొని వస్తున్న వాళ్ళలో ఒక రకమైన మతోన్మాద వాదన ఉంది. భారతదేశంలో విగ్రహారాధన జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఇస్లాం మత విస్తరణ చేయాలనే ఒక రకమైన మత స్థాపన చేయాలనే లక్ష్యం కూడా వాళ్ళకు ఉంది. అంటే భారతీయుల్లో మతోత్సాహం అంత పెద్దగా లేదు. వీళ్ళు ఏంటంటే మన అక్కడ వేరే దగ్గరికి వెళ్ళలేదు, మన దేశాన్ని మనం కాపాడుకొని మనలో ఉన్నటువంటి హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలనే లక్ష్యం వెళ్ళో లేదు. వచ్చి దాడులు చేస్తుంటే వాడు దాడి చేస్తాడు, దోచుకుపోతాడేమోలే, ప్రతిసారి ఎవడో ఒకటి దాడి చేస్తున్నాడు, గోర్ మహమ్మద్ గజనీ మహమ్మద్ దాడి చేస్తున్నాడు, దోచుకుపోతాడనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ వాడు వస్తాడు, భారతదేశంలో ఎక్కడ సెటిల్ అయిపోతాడు, ఇక్కడే రాజ్యస్థాపన చేస్తాడు, వాడికి పరిపాలన మనం చూడాలి, అది వాళ్ళు ఊహించలేదు. కానీ ముస్లింల్లో మాత్రం, మహమ్మదీయుల్లో మాత్రం ఆ మత స్థాపన చేయాలి, వ్యాప్తి చేయాలనే కోరిక మాత్రం ఎక్కువగా ఉంది. ఇది కూడా వాస్తవానికి ఈ యుద్ధ విజయానికి కారణంగా చెప్పాలి. ఎలా అయితే మనం గోర్ మహమ్మద్ యొక్క ఘనతను చూస్తే, గోర్ మహమ్మద్ గజనీ మహమ్మద్ వలె గొప్ప మేధాగ్రేసుడే అంటే అలాంటి వాడు కాకపోయినప్పటికీ రాజ్యస్థాపన అయితే చేయగలిగాడు.
గోర్ మహమ్మద్కు వచ్చినటువంటి ఘనత గజనీ మహమ్మద్కు రాలే. హిందూ రాజుల చేతుల్లో అనేక మార్లు పరాజయం పొందినను రాజనీతిలో, శక్తియుక్తుల్లోనూ, సామ్రాజ్య స్థాపనలోనూ గోర్ మహమ్మద్ ప్రతిభను గుర్తించడానికి వీలు లేదు. అంటే రాజ్య స్థాపన చేసేటువంటి లక్ష్యం ఆయన సాధించగలిగాడు. అతని యొక్క విజయాలకు కారణం అతని శక్తి సామర్థ్యాలే, ఓర్పు, పట్టుదలే అతని యొక్క విజయానికి కారణాలు అంటాం. అంటే భారతదేశంలో రాజ్య స్థాపన చేయాలనేటువంటి ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క కోరిక అయితే తీరింది. ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్నటువంటి ఓర్పే భారతదేశంలో రాజ్య స్థాపన చేయడానికి అవకాశం కలిగించాయని చెప్పనాలి. ఇలా గోర్ మహమ్మద్ ఘనతను మనం చూస్తే మరొకసారి దీని గురించి ఒకసారి రివైజ్ చేస్తే, భారతదేశంలో తురుష్కుల దండయాత్రలు, గోర్ మహమ్మద్ దండయాత్ర. భారతదేశంలో మహమ్మదీయ రాజ్య స్థాపన చేయాలనేటువంటి కోరికతో గోర్ మహమ్మద్ భారతదేశంపై దండయాత్ర చేస్తాడు. ఈయన వాస్తవానికి గోర్ అనేటువంటి రాజ్యానికి సంబంధించిన వాడు, గోరి సంస్థానాన్ని పాలించేవాడు. ఈయన భారతదేశం మీదకి దాడి చేయాలి, రాజ్య స్థాపన చేయాలనే కోరికతో భారతదేశం మీద దండెత్తాడు. అలాంటి సమయంలో మొదట 1175లో మొదటిసారి ఈయన దండయాత్ర స్టార్ట్ అవుతుంది. సింధు ముల్తాన్ మీద, తర్వాత అన్హిల్వాడ్ మీద భారతదేశం మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ రెండవ మిగుడు చేతిలో ఓటమి పాలవుతాడు. తర్వాత 1179లో మళ్ళీ పంజాబ్ ప్రాంతం పెషావర్ని ఆక్రమించడం చూస్తాం. నెక్స్ట్ ఖుస్రు మాలిక్పై దాడి, తర్వాత పంజాబ్, సియాల్కోట సమీప ప్రాంతాల ఆక్రమణ, తర్వాత లాహోర్ ఆక్రమణ, ఇలాంటివి చూస్తాం. చివరికి ఇతని యుద్ధ విజయాల్లో ప్రధానమైన వాటిని చూస్తే మొదటి తరైన యుద్ధం అనేది పృథ్వీరాజ్ చౌహాన్తో జరుగుతుంది. ఈయన పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప యుద్ధవీరుడిగా పేరు పొందిన క్యాండిడేట్. ఈయన ఒక గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని, అంటే వాస్తవానికి కారణం ఏంటంటే గోర్ మహమ్మద్ సట్లెజ్ నది వరకు తన యొక్క, అంటే పంజాబ్ ఆక్రమణ తీసుకుని సట్లెజ్ నది వరకు తన రాజ్యాన్ని విస్తరణ చేస్తే, ఆ నదికి దక్షిణంగా ఉన్నటువంటి చౌహాన్ రాజ్యం, ఆ చౌహాన్ అంటే పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యం, ఆ చౌహాన్ వీళ్ళకి మధ్య గోరి మహమ్మద్కి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చౌహాన్ రాజ్యంలో వీళ్ళు స్థానేశ్వరానికి 14 మైళ్ళ దూరంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గోర్ మహమ్మద్ ఓటమి పాలై తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతాడు. తర్వాత తన యొక్క ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రెండోసారి 1,20,000 మంది దళంతో మరలా 1192లో మరొకసారి దాడి చేస్తాడు. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ పక్షాన 150 మంది రాజపుత్ర వీరులు కూడా పాల్గొంటారు. కానీ 12,000 మంది అశ్విక దళం హిందువులపై ఊచకోత పోస్తూ భయాందోళన కూడినటువంటి మారణ హోమాన్ని సృష్టించడంతో భయకంపితుడైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా సీర్సూతి దగ్గర పట్టుబడి బంధించబడి వధించబడ్డాడు. దాంతో భారతదేశంలో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతం ఈయన గోర్ మహమ్మద్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా గోర్ మహమ్మద్ రెండవ తరైన యుద్ధంలో ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని తర్వాత అదే యొక్క యుద్ధ విజయాలను కంటిన్యూ చేశాడు. అందుకని ఈ యుద్ధం తర్వాత వచ్చినటువంటి విజయాలు మొత్తం దీనికి కంటిన్యూషన్ అని చెప్పనాలి. రెండవ తరైన యుద్ధం తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ కొడుకు కప్పం చెల్లించడానికి అంగీకరించి అతనికి సామంతుడిగా ఉంటాడు. తర్వాత ఈ ప్రాంతానికి కుతుబుద్దీన్ ఐబక్ని తన ప్రతినిధిగా పెట్టి గోర్ మహమ్మద్ వెళ్తాడు. తర్వాత 1192 నుంచి 1203 వరకు గోర్ మహమ్మద్, తర్వాత అతని సైన్యావతులు తుగ్రీల్, తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో గంగా నదిలో ప్రాంతంలో కూడా రాజ్య విస్తరణ చేస్తాడు. ముఖ్యంగా జయచంద్రుడితో చాంద్వారా యుద్ధం 1194లో జరిగింది. ఆ యుద్ధంలో జయచంద్రుడు ఓటమి పాలై ఆయన మరణిస్తాడు. దాంతో ఇంకా ఆయన రాజ్య విస్తరణ అనేది ఇంకా కంటిన్యూషన్ అయింది. ఇలా
వాళ్ళు చేసిన దాడుల వల్ల వాళ్ళ యొక్క రాజ్యం ఉత్తరాన అలీగఢ్ నుంచి దక్షిణాన కలంజర్ వరకు, తూర్పున కాశీ నుంచి పశ్చిమాన అనిహిల్వాడ్ వరకు రాజ్యం విస్తరించింది. తర్వాత తన యొక్క ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ని ఇక్కడ పెట్టేసి ఆయన స్వదేశానికి వెళ్తాడు. ఈ టైంలో మహమ్మద్ టర్కులతో ఓటమి పాలవుతాడు 1204లో. ఆ తర్వాత మనకు కొంత ఆయన యొక్క ఓటమి చూస్తాం. తర్వాత మహమ్మద్ సేనలు కొంత అయితే కోకర్లను ఓడించడం మనం చూస్తాం. 1206లో మార్చి 17వ తారీఖున షియాలు కొంతమంది హిందూ కోకర్లు కలిసి మహమ్మద్ సింధు నదీ తీరంలో ఆకస్మిక దాడి చేస్తారు. దాంతో గాయాలు పాలై అక్కడ మరణిస్తాడు. దాంతో గోర్ మహమ్మద్ యొక్క సంస్థానం యొక్క ఉనికి కోల్పోయింది. అయితే ఈయన అనుకున్న దాని ప్రకారం రాజ్య స్థాపన అయితే చేయగలిగాడు. విగ్రహాలు ధ్వంసం చేయటం, సంపద దోపిడీ అయితే మనం చూస్తాం. ఇది భారతదేశంలో వీళ్ళ యొక్క రాజ్య విస్తరణకు కారణం ఏంటంటే, ప్రధానమైన కారణాలు భారతదేశంలో రాజపుత్రులకి ఏకైక నాయకులు లేకపోవటం, ఐకమత్యం లేకపోవటం, సంకుచిత స్వభావంతో ఉండటం, వాళ్ళు కేవలం పదాతి దళానికి పరిమితం అయిపోయి అశ్విక దళం, పదాతి దళం ఏనుగుల మీద ఆధారపడటం, అది ఒక ప్రధానమైన కారణం. దాంతోపాటులో వీళ్ళలో కొత్త యుద్ధ పద్ధతులు, కొత్త యుద్ధ వ్యూహాలు తెలియవు. అందుకనే బాబర్ కూడా రాస్తారు తర్వాత కాలంలో భారతదేశంలో ఉన్న సైన్యానికి చనిపోవటమే తెలుసు కానీ ఎలా పోరాడాలో తెలియదని చెప్పి రాస్తాడు. ఇలా భారతదేశంలో సైనిక బలహీనత, రాజకీయ అసమర్థత, రాజులలో ఐకమత్యం లేకుండా విదేశీయులతో చేతులు కలపటం, ప్రజలు రాజకీయాల్లో ఎంటర్ కాకుండా రాజులకు ఎటువంటి సహాయాన్ని అందించలేదు. ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఆసరాగా చేసుకొని గోర్ మహమ్మద్ కావచ్చు, అంతకుముందు గజ్నీ మహమ్మద్ కావచ్చు, భారతదేశంపై దాడి చేసి విజయాలు సాధించగలిగారు. ఇలా భారతదేశంలో రాజ్య స్థాపన చేయాలి అనేటువంటి లక్ష్యానికి, మత విస్తరణ చేయాలనేటువంటి ముస్లిం మత వ్యాప్తి చేయాలనేటువంటి వాళ్ళ యొక్క కోరిక, దానికి తోడు భారతీయులు అంతటి మతోత్సాహం అనేది భారతీయులు లేకపోవడం కూడా ప్రధానమైన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా గోర్ మహమ్మద్ యోధాగ్రేశ్వరుడుగా భారతదేశంలో రాజ్య స్థాపన అయితే చేయగలిగాడు. అయితే అతనికి ఉన్నటువంటి పట్టుదల, అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, అతనికి ఉన్నటువంటి ఓర్పే అతని విజయాలకు కారణమయ్యాయి. ఈ విధంగా గోర్ మహమ్మద్ భారతదేశంలో 1192లో రెండవ తరైన యుద్ధంలో ఢిల్లీని, అజ్మీర్ని ఆక్రమించుకోవడంతో ముస్లిం రాజ్య స్థాపనకు నాంది పలికింది. ఆ తర్వాత 1206లో కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఆయన అంటే గోర్ మహమ్మద్ చనిపోయిన తర్వాత ఇక్కడ స్వతంత్ర పాలనను స్టార్ట్ చేసి ఢిల్లీ సుల్తాన్ పరిపాలన స్టార్ట్ చేస్తాడు. తర్వాత వాళ్ళు బానిస వంశం, తర్వాత వంశాలు ఖిల్జీ వంశం, సుజాద్, అలా 5 వంశాల పరిపాలన ఉంటుంది. తర్వాత మనకి మొఘల్ పరిపాలన కూడా స్టార్ట్ అవుతుంది. అంటే భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపనకు, ముస్లిం పరిపాలన ప్రారంభనకు మూలం ఆద్యం పోసిన వాడు, ఆ రాజ్య స్థాపనకు మూలమైన క్యాండిడేట్ మనం చెప్పినటువంటి గోర్ మహమ్మదే. ఈ విధంగా మనం గోర్ మహమ్మద్ సంబంధించినటువంటి విషయాలను, ఆయన యొక్క రాజ్య విస్తరణకు, ఆయన యొక్క దండయాత్రకు సంబంధించిన విషయాలను, ఆ భారతదేశంలో ముస్లింల విజయానికి, భారతీయుల యొక్క ఓటమికి, హిందువుల యొక్క ఓటమికి కారణాలు కూడా మనం ఈరోజు చర్చించాము. ఈ క్లాస్ సంబంధించినటువంటి దాంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మీరు సపరేట్గా మెసేజ్ పెడితే మేము దానికి రెస్పాండ్ అవుతాము. అలానే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, తర్వాత ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ మేము దాన్ని ఫాలో అవుతాము. మీకు ఈ క్లాస్ అర్థమై ఉన్నట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.